భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా బట్టుపల్లి గ్రామం కస్తూర్బా నూతన డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్ల గారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల నిధులతో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తోందని డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులలో ఏమాత్రం నాణ్యతా లోపాలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని వీలైనంత తొందరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి 5వ తరగతి చదువుకునేటటువంటి పాఠశాలల్లో కానీ 6 నుంచి 10వ తరగతి చదువుకునే పాఠశాలల్లో కానీ ఇవాళ డిఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోని మరి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మన గవర్నమెంట్ ఏ పాఠశాలలో కూడా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలి, ఏ సమస్య ఉండొద్దు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ అందంగా ఉండేదానికోసం కలర్ చేయడం, సేఫ్టీ ఉండేదానికోసం ప్రహరీ గోడ నిర్మాణం, చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఆహ్లాదకరమైనటువంటి ఒక బిల్డింగ్, అందమైన బిల్డింగు, అందులో కరెంటు, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ పెట్టి మరి చదువుకునే చిన్నారులకు పిల్లలకు చక్కటి విద్యని అందించాలని మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోనే మన నియోజకవర్గంలో కోట్ల రూపాయలు మంజూరు చేయించి పోయిన సంవత్సరం మనం ఈ యొక్క పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలకు తీసుకునే విధంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉంటాయి. ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పినారు సమస్యలు కూడా పరిష్కారం చేయాలని, ఏదో చెప్పలేదు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, నేను మీ పాఠశాలలో ఎక్కడ ఏ సమస్యను నా దృష్టి తీసుకురండి మీ ఎమ్మెల్యేగా. ఇవాళ విద్యారంగానికి, వైద్య రంగానికి అత్యంత నిధులు బడ్జెట్లో కేటాయించి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. విద్యకు సంబంధించి కూడా నేను చాలా ఇంట్రెస్ట్తో నేను ముందుకెళ్తా ఉన్నాను. అందుకనే ఈ నియోజకవర్గంలో విద్యాపరంగా విద్య లేకపోతే ఎంత వెనుకబడిపోతాము, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన వాడినిగా, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడిగా మరి ఈ యొక్క నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలు పెంచే దాంట్లో అనేక మంజూరు చేయించడం జరిగింది. విద్యావంతులైనటువంటి ఈ సమాజానికి మీరు ఒక మంచి సమాజాన్ని అందించే మార్గంలో ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి మీకు ఈ నియోజకవర్గంలోని 2004లో ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా విద్యార్థి సంఘం నుంచి నాకు ఒక గోల్ ఉండేది. ప్రజలు అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా 2004లో. అప్పుడు బూరగంపాటు నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజునే మనకు పినపాక నియోజకవర్గానికి జూనియర్ కాలేజీ లేకపోతే జూనియర్ కాలేజీ మంజూరు చేయించాం. అశ్వాపురంలో, మనుగూరులో డిగ్రీ కాలేజీ లేకపోతే డిగ్రీ కాలేజీ మంజూరు చేయించాం. నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రైవేట్లో ట్యూషన్ చదువుతామని కానీ ప్రైవేట్ పాఠశాలలు లేవు. మనుగూరులో స్కూల్స్ లేవు, ట్యూషన్ చెప్పే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ 10th అయిపోయిన తర్వాత బయట